ఇంద్రుడు అర్జునునితో, అర్జున, నీ వంటి ధైర్యవంతుని నేను ఇదివరకు చూడలేదు. నీవు ధర్మబుద్ధివి, జితేంద్రుడివి. బాధపడకు. ఊర్వశి శాపం అనుభవించక తప్పదు. కానీ అది నీ అజ్ఞాతవాస సమయంలో ఉపయోగపడుతుంది. ఎవ్వరికీ తెలియకుండా నపుంసక రూపంలో ఉండవచ్చు. నీ అజ్ఞాతవాసం ముగియగానే నీ శాపం తొలగిపోతుంది అని ఊరడించాడు. తరువాత అర్జునుడికి ఇంద్రుడు ఎన్నో దివ్యాస్త్రాలను ఇచ్చాడు. అర్జునుడు ఇంద్రలోకంలో ఉన్న సమయంలో భూలోకంలో 5 సంవత్సరాలు గడిచాయి. ఒకనాడు రోమసుడు అనే మహర్షి దేవేంద్రుని వద్దకు వచ్చి ఇంద్రుని అర్ధసింహాసనంపై కూర్చున్న అర్జునుని చూసి, ఎవరీతడు అని ఇంద్రుని అడిగాడు. దానికి దేవేంద్రుడు, మహర్షి, ఇతడు పూర్వజన్మలో నరుడు అనే మహర్షి. ఇప్పుడు నా అంశతో కుంతీ గర్భాన జన్మించాడు. పరమేశ్వరుడు ఇతనిని అనుగ్రహించి పాశుపతాన్ని ఇచ్చాడు. నేను కూడా ఇతనికి దివ్యాస్త్రాలెన్నో ఇచ్చాను. ఇతను నివాత కవచులను, రాక్షసులను సంహరించగలడు. కాని తమరు భూలోకమునకు పోయి అర్జునుడు నా వద్ద ఉన్నాడు అని ధర్మరాజుకు చెప్పండి. ధర్మజుని తీర్థయాత్రలు చేయమని నా తరపున చెప్పండి. తీర్థయాత్రల వలన అతడు పాపరహితుడు కాగలడు అని రోమసునితో చెప్పాడు.